ప్రేమించాడు, పెళ్లాడాడు, మోజు తీరింది. మరో మహిళపై కన్ను పడింది. ఆమె భర్తని జైలుకు పంపే ప్రయత్నం చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఇది బెంగళూరు పోలీసులు తేల్చిన రియల్ టైం రొమాంటిక్ క్రైమ్ స్టోరీ. ఈ కేసు దర్యాప్తులోనే ఆ దుర్మార్గుడు చేసిన మరో దారుణం కూడా బయటకొచ్చింది. ఇక్కడ ఫోటోలో సాఫ్ట్ గా కనిపిస్తున్న వ్యక్తి పేరు గోకుల్. ఊరు కేరళ. మంచి చదువు, ఢిల్లీలో ఉన్నతమైన ఉద్యోగం. ఫేస్బుక్ లో అనురాధ అనే యువతితో పరిచయం అయింది. అది కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. ఇద్దరికీ ఓ పాప కూడా పుట్టింది. అదే సమయంలో ఉద్యోగరీత్యా బెంగళూరుకు మకాం మార్చాల్సి వచ్చింది. హెచ్ఎస్ఆర్ లేఅవుట్ లో ఓ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ తీసుకున్నాడు. కానీ భార్య బెంగళూరు వచ్చేందుకు నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. అక్కడ మనోడు బుద్ధి పక్కదారి పట్టింది. మెట్రో సిటీలో గోకుల్ ఇంటి పక్కనే చిన్ననాటి స్నేహితురాలు కనిపించింది. గోకుల్ ఆమెతో తరచూ ఫోన్లో మాట్లాడేవాడు. చిన్ననాటి స్నేహితుడు కావడంతో ఆమె కూడా గోకుల్కు ఎక్కువ చనువు ఇచ్చింది. రోజూ ఆమె ఇంటికి వెళుతుండేవాడు. ఎలాగైనా ఆమెతోనే జీవితం గడపాలనే కోరిక అతడిలో కలిగింది. భర్తకు విడాకులిచ్చి రావాలని చెప్పగా రానని తెగేసి చెప్పింది. దీంతో ఫ్రెండ్ భర్తని అడ్డు తొలగించేందుకు రెడీ అయ్యాడు. అతడి ఫోటో, పాస్పోర్ట్ జిరాక్స్ కాపీ సంపాదించి సిమ్ కార్డ్ కొన్నాడు. అప్పటికే మైండ్లో గీసుకున్న స్కెచ్ను పక్కాగా అమలు చేశాడు. స్నేహితురాలి భర్త పేరుపై తీసుకున్న సిమ్ కార్డ్ నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్ అధికారులకు మెసేజ్లు పంపేవాడు. విమానాల్లో బాంబులు పెట్టామని బెదిరించేవాడు. వెంటనే రంగంలోకి దిగిన యాంటీ క్రైమ్ టీం వివరాలు సేకరించి గోకుల్ పని పట్టేసింది. బెదిరింపు మెసేజ్లపై ఆరా తీయగా మరో దారుణం కూడా బయటకొచ్చింది. ప్రియురాలపై ఆశతో సొంత భార్య ప్రాణం తీసినట్టు తేలింది. ఆగస్టు 28న భార్య అనురాధతో మద్యం తాగించి తలపై కొట్టి చంపేశాడు. తర్వాత కిందపడి చనిపోయిందని పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చాడు. బంగారం లాంటి భార్యను ఇంట్లో పెట్టుకుని స్నేహితురాలి మీద కన్నేసిన గోకుల్ తప్పు మీద తప్పు చేసి కటకటాల పాలయ్యాడు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు పూర్తి వివరాలు రాబడుతున్నారు.